పైసలు లేవు చేతిలో రూపాయి అన్న అంత ఫోన్పేలో గూగుల్ పేలేనాయి. షాయి బండి కాడ నుంచి అప్పులు కట్టదాక అంత ఆన్లైన్లోనే కట్టబట్టే. ఏమన్నా చిల్లర బొల్లరు ఉన్నా సుత అవి ఉప్పు పుట్టాలకే సాలయి. ఇక ఇంకా ఎవరన్నా చేయి బదులు ఇచ్చటోళ్ళు లేకపోతే పింఛన్ పైసలు వస్తాయి కానీ చేతుల పైసలు అయితే కనిపించాయి కానుల్లా. అడ్ల పైసల కాడ నుంచి అప్పులు ఇచ్చటోళ్ళ దాకా అందరు ఫోన్లనే కొట్టబట్టే. కానీ గీడొక అక్క దాసి దాసి దయ్యానికి పెట్టినట్టు చేసిందుల్లా. మరేమైందంటే ఇవన్నీ నోట్లేనుల్లా. కానీ ఇప్పుడు అక్కడికి రాని చిత్తు ఖైదాల కింద జమైనాయి. 1000 కాదు 10,000 కాదుల్లా 12 లక్షల రూపాయలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక అక్క ఇంటైనకు తెలియకుండా తాపకిత జమ చేసి ట్రంక్ పెట్టెలు పెట్టిందట. అంటే దాసి దాసి దయ్యానికి పెట్టినట్టు అయింది కథ. అంటే రూపాయి జమ చేసుకుంటా ఇట్లా పెట్టెలు పెట్టిందో అక్క. కానీ ఎలకరాజులో మజా చేసినట్టు పోయి ఆ పైసలను ఆట బొమ్మలే అనుకున్నాయో, కలర్ కనబడే వరకు కానీ, లేకపోతే బొమ్మలే అనుకున్నాయో కానీ పొట్టు కొరికి అవతల వారేసినాయి ఉల్లా. 8 ఏండ్లకెంచి వెనకేసుకున్న పైకమట గిది. పెన్మిటికి తెలియకుండా జమ చేసిన 12 లక్షల పైకంతో ఇంత బంగారం కొందామని పెట్టదేరిస్తే నోట్లన్నీ ఎక్కిరిచ్చినట్టు చేసినాయి. ఇక చెదలు పట్టినట్టు చెత్త కొట్టి పాడేసినాయి. ఈ పైసలలో పనికొచ్చేటి పక్కకేరి పనికిరాని నోట్లను ఆఖరుకు చెత్త కుప్పలనే వారేస్తారట. ఇక ఏందక్క ఎవరికన్నా అప్పిచ్చినా మీదికెంచి మిత్తచ్చు, బ్యాంకులో పెట్టినా సుత ఇంట్రెస్ట్ కలిసొచ్చు. కానీ ఇప్పుడెట్లయింది కథ? పామునిచ్చెరలా ఆటల కింద మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుంటా మీదికి పోయినాక ఒక్క పారి పాము మింగితే మళ్ళా కిందికి వచ్చినట్టు అయింది పో కథ. ఇక తాగబోతు మొగనికి పైసలు దొరకద్దని పెట్టెలు పెడితే ఎలకరాజులు మేం తాగం కానీ రాజులమైతాం అన్నట్టు చేసే. యూపీ రాష్ట్రం గోండా జిల్లాలో ముచ్చటికిది. కుండలుండద్దు కుక్క తినద్దన్నట్టయింది పోకాత. మొన్న గట్లనే ఒక పెండ్ల మొగుడు ఆయనత కొడుకు కొడలు చూస్తే గుంజుకుంటారని 5 లక్షల రూపాయలను పొలంలో దాచి పెడితే ఆయన మొత్తం చెదలు పట్టి రూపాయి సుత పనికి రాకుండా పోయిరేవుల్లా. జనాలు జర పైసలు పెట్టినా అప్పుడప్పుడు అట్లా పోయి మందలిచ్చిరాని రాటిని మంచుకున్నారా లేదా ఏ పైసలని చూసిరాన్రి. లేకపోతే ఆటికి సుత పానాలు మంచిగుండక సుస్తైతున్నాయి కావచ్చు. చేదలు ఎలుకలో బట్టి పనికి రాకుండా పోవట్టే కదా మరి పైలం.